హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి మనకి అప్లికేషన్ ఫీకి నిన్నే కదండి లాస్ట్ డేట్, March 3 లాస్ట్ డేట్ అనమాట. బట్ ఇప్పుడు మనం మోడిఫికేషన్ అప్లికేషన్లోని ఏమైనా మీరు మిస్టేక్స్ చేసి ఉంటే అది ఎలా చూడాలనేది కూడా నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. కంపల్సరిగా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో మీరు మిస్టేక్స్ చేసి ఉండొచ్చు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? సో అంటే మీకు తెలియని మిస్టేక్స్ కూడా చేసి ఉండొచ్చు, అవి కూడా క్లియర్గా చూద్దాం. ఏంటి ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, March 4 నుంచి March 13 వరకు ఈ 10 రోజులు అనేది ఇచ్చారనమాట. ఏవేవి మనం మోడిఫై చేయగలం? ఫస్ట్ థింగ్ ఏం చేయలేమో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏంటి, క్రియేట్ అన్ అకౌంట్ అని ఇచ్చినప్పుడు మీరు ఇచ్చారు కదా డీటెయిల్స్, వాటిని మీరు మోడిఫై చేయలేరు. అలాగే చూస్ అండ్ రైల్వే కూడా మీరు మోడిఫై చేయలేరు. అంటే ఏ జోన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని కూడా మీరు మోడిఫై చేయలేరండి, ఓకేనా? సో ఇన్ డీటెయిల్గా అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న విషయం చూసుకోండి. జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని, ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ గ్రూప్ డికి సంబంధించి టోటల్ మనం టాపిక్స్ అన్ని 150 అవర్స్ క్లాసెస్, 150 గంటలు క్లాసులు ఉన్నాయండి. సో తప్పకుండా ఎన్రోల్ చేసుకోవచ్చు. కేవలం 500 రూపాయలు మాత్రమే, 6 నెలల సబ్స్క్రిప్షన్ అనమాట. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లోని క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట, ఓకేనా? సో అలాగే దీంతో పాటుగా మనం ఒక 10 ప్రీవియస్ పేపర్స్, 10 మోడల్ పేపర్స్ కూడా ఇస్తున్నామండి. సో తప్పకుండా ఇది అయితే యూటిలైజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. సరే, అసలు ఫస్ట్ థింగ్ మనం మిస్టేక్ చేసాం లేదో ఫస్ట్ మనకు తెలియాలి కదా, మోడిఫై చేసుకోవాలో వద్దా అని తెలియాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, rrbapply.gov.in మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ అని ఉందా, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనిపిస్తుందా లెవెల్ 1 మోడిఫై అన్న ఆప్షన్ కనిపిస్తుందా? మోడిఫై కంటే ముందు మనం ఏం చేయాలి, మనం అసలు మిస్టేక్స్ చేసామా లేదా అనేది చూసుకోవాలి కదా. వ్యూ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేయండి. వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఒకసారి చాలా క్లియర్గా చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ చేశారా చేయలేదా? ఆల్రెడీ మీరు చూస్తుంటే వెరీ గుడ్, బట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్కి తర్వాత ఫైనల్గా మనం మొత్తాన్ని అయిపోయిన తర్వాత మిస్టేక్స్ చూసుకున్న తర్వాత ప్రయోజనం ఉండదండి. సో ఇప్పుడే మనం చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ క్లియర్గా అప్లికేషన్ని చూసుకొని దాని ప్రింట్అవుట్ కూడా తీసుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అన్ని మిస్టేక్స్ని ఒకేసారి ఐడెంటిఫై చేయండి, ఓకేనా? ఏమైనా ఒక మిస్టేక్ ఉన్నా ఇంకా ఏమైనా మిస్టేక్ చేసామో క్లియర్గా చూసుకోండి, అన్నీ టిక్ పెట్టుకోండి. ఏంటేంటి మిస్టేక్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఆ ఓబీసీ ఉంది, నాన్ క్రీమీ లేయర్ అక్కడ మిస్టేక్స్ చేయొచ్చు. అలాగే మీ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఆ వాటిని కూడా మిస్టేక్ చేయొచ్చు. అందుకని ఒకసారి క్లియర్గా చూసుకోవాలన్నమాట. అప్పుడు ఏవైతే ఒకవేళ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మోడిఫై మీద క్లిక్ చేస్తారు. మిస్టేక్స్ లేవంటే వెరీ గుడ్, ఏమీ అవసరం లేదు, అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. సో మోడిఫై మీద క్లిక్ చేస్తారు ఒకవేళ మిస్టేక్స్ ఉంటే. అప్పుడు క్లియర్గా చూసుకోండి ఏంటేంటి మోడిఫై చేయలేరో ఫస్ట్ ఇక్కడ చెప్తున్నారు. మీ నేమ్ని మోడిఫై చేయలేరు, ఫాదర్స్ నేమ్ని మోడిఫై చేయలేరు, మదర్స్ నేమ్ని, మీ జెండర్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ ఈమెయిల్ అడ్రస్ని, మీ మొబైల్ నెంబర్ని, వీటిని అయితే మీరు మోడిఫై చేయలేరు, ఓకేనా? అండ్ ఎంత పే చేయాలి అంటే, మోడిఫై చేయాలి అంటే 250 రూపాయలు పే చేయాలన్నమాట ఫర్ ఈచ్ అకేషన్ అన్నారు. అంటే మీరు ఇప్పుడు ఒకసారి మోడిఫై మీద కొట్టారనుకోండి, కొట్టి ఇప్పుడు మీకు 10 మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మీరు జస్ట్ ఒక 2 మిస్టేక్స్నే ఐడెంటిఫై చేసి వాటినే కరెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేశారనుకోండి, అప్పుడు మీరు 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకా 8 మిస్టేక్స్ ఉంటాయి కదా, వాటికి మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అందుకనే అన్ని మిస్టేక్స్ ఒకేసారి చూసుకొని క్లియర్గా మోడిఫై మీద కొట్టి అన్ని మిస్టేక్స్ని ఒకేసారి మీరు మార్చుకొని లాస్ట్కి సబ్మిట్ కొట్టి ఈ 250 రూపీస్ నాన్ రీఫండబుల్, అంటే తిరిగి రూపాయి కూడా ఇవ్వరు మీకు, ఓకేనా? సో క్లియర్గా చూసుకొని మీరు మోడిఫై చేసుకోవచ్చు. సరే, ఏవి ఇంపార్టెంట్గా ఒకసారి చూసుకోవాలి అంటే చూడండి, చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఉందా? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా ఇంగ్లీషు కనిపిస్తుంది, తెలుగు కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఎగ్జామ్లోని ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా చూడొచ్చు అక్కడ మార్చుకుంటే, ఓకేనా? అండ్ తెలుగులో ఎలాగా చూడొచ్చు. కానీ మీరు ఒకవేళ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, కేవలం ఇంగ్లీష్లో మాత్రమే చూడగలరు. సో బేసిక్గా ఏంటి అంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరూ తెలుగుని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇంగ్లీష్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకునే వాళ్ళు కూడా మీరు ఏంటి, ఎందుకు ఇంగ్లీష్ అందరికీ చూపిస్తారు అంటే, ఏ లాంగ్వేజ్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగులో క్వశ్చన్ తప్పు ఉందనుకోండి, మిస్టేక్ ఉందనుకోండి,
దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు? అది ఇంగ్లీష్లో కూడా మిస్టేక్ ఉంటేనే అప్పుడు అది ఒప్పుకుంటారు. సో ఇంగ్లీష్ క్వశ్చన్ అనేది ఫైనల్ అనమాట. సో అందుకని ఇంగ్లీష్ క్వశ్చన్ అనేది అందరికీ కనిపిస్తుంది. సో మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్నా మీరు అక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ని కూడా చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు తెలుగులో చూడలేరు. అంటే మీకు అదే సేమ్. ఇంకా హిందీ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ హిందీ చూడొచ్చు, పంజాబీ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ పంజాబీ చూడొచ్చు. అలా ఇంకా ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే, ఒడియా సెలెక్ట్ చేసుకుంటే, కన్నడ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇంగ్లీష్ కన్నడ చూడొచ్చు. కానీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్స్ అనేవి చూడగలరు. సో ఇవి ఇంపార్టెంట్. ఇది ఒకటి క్లియర్గా చూసుకోండి. ఒకవేళ అక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తుంటే దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తారా అని అడిగినప్పుడు అక్కడ క్లియర్గా మనం ఎస్ అని కొట్టాలి కదా. నాన్ క్రీమీ లేయర్ కింద వస్తేనే కొట్టాలి, మీ దగ్గర సర్టిఫికెట్ ఉంటేనే. నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి? లెస్ దాన్ 8 lakhs ఇన్కమ్ ఉన్నవాళ్ళు నాన్ క్రీమీ లేయర్లోకి వస్తారు. ఆ ఎన్సిఎల్ సర్టిఫికెట్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్. ఒకవేళ కనుక మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు చూసుకున్నది మీకు సరిపోలేదు అనిపించింది, దాన్ని మోడిఫై చేసుకోవాలనుకుంటే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ని కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవైతే ఇంపార్టెంట్. అలాగే మీరు చెప్పాను కదండి, అప్లికేషన్ తీసుకొని ఒకసారి క్లియర్గా చూసుకోండి. మొత్తం మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై చేసుకుని అన్నిటిని ఒకేసారి చేంజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.